నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందర రెడ్డి గారు. నమస్తే అండి. సుందర రెడ్డి గారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్చేంజ్గా రికార్డులకు ఎక్కింది. ఎలా చూడాలి అంటారు మన ఇండియన్ ఎకానమీని, అదేవిధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని? రైట్. సో బిఎస్సి స్టాక్ ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్లో ఉందండి. ఇప్పుడు రైట్ నో 48 PE కోట్ చేస్తుంది. ఆ లెక్క చూస్తే వరల్డ్ మొత్తం మీద అన్ని స్టాక్ మార్కెట్ స్టాక్ ప్రైస్తో పోల్చుకున్నప్పుడు ఈ బిఎస్సి స్టాక్ మార్కెట్ షేర్ ప్రైస్ ఎక్కువ చూపిస్తూ ఉందన్నమాట. దానికి రీజన్స్ ఏంటంటే, ఇది లిస్టింగ్కి వచ్చింది 2017లో అండి. అప్పటి నుంచి 2023 జనవరి వరకు కూడా జీరో రిటర్న్స్, అంటే ఆల్మోస్ట్ 6 years జీరో రిటర్న్స్. అక్కడ 400 దగ్గర నుంచి ర్యాలీ బీన్ అయ్యి కంటిన్యూస్గా 1800 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలోని ఇది మోర్ దెన్ 4 times పెరిగింది. ఓకే, ఎందుకు ఇంతగా పెరిగింది అంటే, వీళ్ళు ఆప్షన్ మార్కెట్లో ఎంటర్ అవటం. ఒకప్పుడు వాళ్ళు ఆప్షన్ మార్కెట్ ట్రై చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. అది మంచి హిట్ అయింది. అంటే సెన్సెక్స్, బ్యాంకెక్స్ బాగా వాల్యూమ్ గ్యాదర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇండియాలో 10% ఆప్షన్ వాల్యూమ్ ఎన్ఎస్సితో పోటీ పడుతూ ఇది కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మొదట్లో టోటల్లీ ఫ్రీగా ఇచ్చారు ఆప్షన్స్ని, ఛార్జెస్ ఏం పెద్ద లేకుండా మినిమల్ ఛార్జెస్ కింద. రీసెంట్గా వాళ్ళు 5 times పెంచారు ఆప్షన్ ఛార్జెస్. స్టిల్ బిఎస్సితో కంపేర్ చేసుకున్నప్పుడు 40% డౌన్ ఆప్షన్ ప్రైసెస్, దీనికి ఛార్జెస్. అందుకని ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ ప్రాఫిట్ 200 crores అండి ఆఫ్టర్ రఫ్గా దీనికి బిఎస్సిది. ఈ సంవత్సరం డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే రఫ్గా మోర్ దెన్ 500 crores నెట్ ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిఎస్సి దగ్గర నుంచి. ఇక దాంతో మంచి అంటే ఈ వైపు ఆప్షన్ ట్రేడింగ్ వాల్యూమ్ పెరగడం, ఇండియాలోనే టూ మచ్గా జనం అందరూ ఎఫ్ఎన్ఓస్ ట్రేడ్ చేయటం. ఎందుకంటే వరల్డ్ యావరేజ్ మీద చూస్తే 15 times ఉంటుంది ఈక్విటీకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మధ్య డిఫరెన్స్. ఇండియాలో అది 422 times అండి. అంటే టూ మచ్గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్నారు ఇండియాలో. మోర్ ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్ మీన్స్ మోర్ ఓవర్ ట్రేడింగ్. మోర్ ఓవర్ ట్రేడింగ్ మీన్స్ మోర్ ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఛార్జెస్ వాళ్ళకి. సో అట్లా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు పోటీ పడుకుంటా మనీ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంత ఈ 5 times పెంచిన తర్వాత కూడా ఆప్షన్ ట్రేడింగ్ ఛార్జెస్ స్టిల్ వాళ్ళు ఎన్ఎస్సితో కంపేర్ చేసుకున్నప్పుడు అది 40% డిస్కౌంట్లోనే అది రన్ అవుతుంది అనమాట టర్న్ ఓవర్ ఛార్జెస్. ఇప్పుడే ఓన్లీ 10% కాబట్టి ఇంకా వాల్యూమ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని టూ మచ్ ఆప్టమిస్టిక్ వ్యూ ఉంది దాని మీద. ఫ్యూచర్లో ఇంకా ఫండమెంటల్ సౌండ్ అవుద్దని దాంతో స్టాక్ ర్యాలీ బీనింది అనమాట. ఈ సంవత్సరం జనవరిలో 400 rupees ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఆల్మోస్ట్ 1800 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బేసికల్గా ఈ టైప్ స్టాక్స్ అన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూస్తే. ఎందుకంటే వాటికి ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు కదా, రా మెటీరియల్ కొనుక్కునేది ఏమి ఉండదు కదా. వీటిని ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్లు అంటారు బేసికల్గా. అంటే లైక్ ఫేస్బుక్, గూగుల్ అంతే అనమాట. ఇవి వాళ్ళేమి ఎలాంటి వస్తువును తయారు చేయరు, వాళ్ళకి ఇండస్ట్రీస్ ఎండ్ యూజర్ డబ్బులు ఇవ్వాలి. కంపెనీ లిస్ట్ అయినప్పుడు వాళ్ళు మనీ ఇస్తారు. మధ్యలో డేటా ఛార్జెస్, డేటా అమ్ముతారు, ఆ మనీ కూడా వస్తూ ఉంటుంది. అట్లా ఎటు చూసిన ఇన్కమ్ ఏ ఉంటుంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వైపు స్టాక్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది బై డిఫాల్ట్. అందుకని ఎంసీఎక్స్ కానీ, లేకపోతే బిఎస్సి కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ తొందరలో వస్తుంది, ఎన్ఎస్డిఎల్ కానీ, ఈ టైప్ ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్లకి ఐఆర్సిటీసీ కానీ వాటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బై డిఫాల్ట్. అయితే ఇది ఎక్కువ మంది చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్స్పెన్స్కి వెళ్ళిపోయింది. అందుకని వరల్డ్ వైడ్గా మీరు ఎలాంటి నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ప్రైస్ చూసినా, లేదా జపనీస్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ప్రైస్ చూసినా, వీటన్నిటితో పోల్చుకుంటే బిఎస్సి కొంచెం ఎక్స్పెన్సివ్లో ఉంది. మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరి ఈ విధంగా రికార్డులకు ఎక్కడాన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు మన ఎకానమీని అదర్ ఎకానమీస్? ఒక బిఎస్సి స్టాక్ ప్రైస్ పెరిగినంత మాత్రాన అది హోల్ ఎకానమీకి లింక్ ఉండదండి. రెండోది, అది ఫండమెంటల్ ఈవెంట్ ట్రిగ్గర్ అయింది అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ 5 times పెరుగుతుంది ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్. న్యాచురల్గా వాటిని రీరేటింగ్ అంటారు. రీరేటింగ్ అంటే ఏదన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ కనుక యాడ్ అవుతుంది అనుకోండి ఎగ్జిస్టింగ్ బిజినెస్కి, దాన్ని రీరేటింగ్ అంటారు. అప్పుడు పిఈ మల్టిపుల్ వస్తాయి అనమాట స్టాక్కి. అంటే ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాడ్ అని అవ్వడం వస్తుంది. అది వన్ టైం ఈవెంట్, అది రెగ్యులర్గా వచ్చేదేం కాదు. రీరేటింగ్స్ ఎప్పుడు చేయరు అనమాట. రీరేటింగ్ ఎప్పుడు ఈవెంట్ బేస్ మీద చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి బిఎస్సి వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ డబల్ అవుతుంది కాబట్టి నెట్ ప్రాఫిట్, దాన్ని రీరేటింగ్ అంటారు, చేస్తారు. నిజంగా ఈ 48 PE నిలబడిద్దాం ముందు ముందు రోజుల్లో అంటే సస్టైన్ ఏం అవదండి. అందుకని ఈవెంట్స్ ఎప్పుడు కూడా వన్ టైమే ఉండేవి, ట్రిగ్గర్ అవుతాయి అనమాట. అందుకని ప్రస్తుతానికైతే రీరేటింగ్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం
4 times స్టాక్ పెరిగింది కదా అని చెప్పేసి నెక్స్ట్ టైం పెరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే అది లిస్ట్ అయింది 2017లో. 2017 నుంచి 2023 జనవరి వరకు సేమ్ అదే ప్రైస్ 400 రూపీస్ దగ్గరే ఉంది. సో ఆల్మోస్ట్ 6 years జీరో రిటర్న్స్. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎంత బేస్ ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరుగుతాయి అనమాట. దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది, చార్ట్ ప్యాటర్న్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. సో ఫండమెంటల్ ఈవెంట్ ప్లస్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కంబైన్ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు ఇది అనమాట. అట్లా ఈవెంట్ జరిగింది, అందుకని ఇది డూప్లికేట్ అవుతుందని అనుకోవట్లేదు ముందు రోజుల్లో. రెండోది ఫండమెంటల్ సౌండ్ అవుతుంది కంపేర్ హిస్టారికల్ డేటాతో పోల్చుకుంటే. అందుకని ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది మొగ్గు చూపిస్తారు. ఈ ఒక్క కంపెనీకి ఎంటర్ ఎకానమీ సంబంధం ఉందంటే ఉండదండి, ఉండదు. అందుకని దీని ఎకానమీ తోటి లేదా రిసెషన్తో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఎకానమీ లింక్ ఉన్నా సరే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంత రిసెషన్లో కూడా ఆ రిసెషన్ని బెనిఫిట్ పొందే కంపెనీస్ కొన్ని ఉంటాయి. సపోజ్ కోవిడ్ టైము కొలాప్స్ అయిపోయింది ఎకానమీ, స్టిల్ హెల్త్ కేర్ పాజిటివ్ కదా, ఫార్మాకి హెల్త్ పాజిటివ్ కదా, ఆన్లైన్ డెలివరీ పాజిటివ్ కదా, ఆన్లైన్ వాటికి పాజిటివ్ వచ్చింది కదా. అందుకని ప్రతి ఈవెంట్లో ఒక సెక్టర్ లాస్ అవుతుంటే బెనిఫిట్ పొందే సెక్టర్ ఇంకోటి ఉంటుంది డెఫినెట్గా. వాటిని ఎత్తికి పట్టుకుని అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం మనం చేయాల్సింది. అందుకని ఎంటైర్ ఎకానమీ ఎఫెక్ట్ అవుద్దంటే అంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చు. ప్రస్తుతానికి BSE వాల్యుయేషన్ కారణం వాళ్ళు ఆప్షన్స్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వటం, నెట్ ప్రాఫిట్ డబుల్ అవ్వటం, అండ్ ఇంకా 40% డిస్కౌంట్లో ఉంది కంపేర్ టు NSE వాళ్ళ ఛార్జెస్తో పోల్చుకుంటే. స్కోప్ ఉంది ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఫర్దర్. దాంతో ఈ క్యాండిడేట్ని రీరేటింగ్ చేశారనమాట. దాన్ని రీరేటింగ్ అంటారు, PE రీరేటింగ్ అంటారు ఈ కాన్సెప్ట్ని. అట్లా వచ్చింది తప్ప అది వన్ టైం ఈవెంట్ తప్ప అది డూప్లికేట్ అవుతుంది నేను అనుకోను. ప్రస్తుతానికి చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఈ రేట్ దగ్గర ఎంటర్ అవ్వటం అంటే అంత వర్త్ కాదు. అందుకని వరల్డ్ అంటే మెచ్యూరిటీ పొందిన స్టాక్ ఎక్స్చేంజ్లతో కంపేర్ చేసినప్పుడు మన ఇండియా ఎమర్జెన్సీ కంట్రీస్ ఇండియాలో ఉన్న ఏ స్టాక్స్ అని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకని మన నా స్టాక్ 17 PE దొరుకుతుంది కదని చెప్పేసి ఇండియాలో దొరకదు. అంతేందుకు మైక్రోసాఫ్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐటీలో, అది నీకు 25 PEలో దొరుకుతుంది మైక్రోసాఫ్ట్. ఇండియాలో TCS సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, నీకు 30 దాకా ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది దాంతో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే అది ఇండియాలో ఉంది కాబట్టి కేర్ ఆఫ్ అడ్రస్. ఇదే కేర్ ఆఫ్ అడ్రస్ TCS కనుక అమెరికా ఉందనుకోండి, అది నీకు 20 కూడా వర్త్ కాదు, 20 PE కూడా వర్త్ కాదు. ఎందుకంటే ప్రయాణం 9% గ్రోత్ ఉన్న కంపెనీస్కి 25 PE ఎందుకు ఇవ్వాలి నేను? ఆ సేల్స్ గ్రోత్ ఉంది 9%, 25 times నీకు ఎందుకు నేను కోట్ చేయాలి? అందుకని ఇండియాలో బై డిఫాల్ట్ కొంచెం ప్రీమియం, ఎందుకంటే ఇది గ్రోత్ కంట్రీ కాబట్టి. సో అట్లా ఇండియన్లో ఉన్న ప్రతి స్టాక్ ఎక్స్పెన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఎక్స్పెన్స్కి వెళ్ళిపోయింది అంతే. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ రైట్ టర్మ్ అండి. NSE వాళ్ళు కూడా లిస్టింగ్ చేయటం చేస్తే కనుక మంచి వాల్యుయేషన్స్ వస్తాయి వాళ్ళకి. ఏదైనా సరే ఎకానమీ మంచి అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ ఫినాన్స్ అన్నీ బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ప్రస్తుతానికి ఇండియాలో చాలా F&O ట్రేడింగ్ చాలా హాట్, ఎక్కువ టూ మచ్ ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళకి STT ద్వారా వాళ్ళు జ్యూస్ పిండుతారు, బ్రోకర్ ఫీజుల ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, అండ్ ఈ స్టాక్ ఎక్స్చేంజీలు టర్నోవర్ ట్యాక్స్ రూపంలో వాళ్ళు సంపాదిస్తారు, అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు, అండ్ సెబీ వాళ్ళు రెగ్యులేటరీ వాళ్ళు అందరూ డబ్బులు సంపాదించుకుంటారు. అంటే పేరుకే డోంట్ ట్రేడ్ ఇన్ F&O అంటారు, బట్ వీళ్ళందరూ ట్రేడ్ చేస్తూనే ఉంటారు, ఆ డబ్బులు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. అది ఫ్రీగా వచ్చే మనీ వాళ్ళకి. ఊహించుకోండి 422 times కంపేర్ టు ఈక్విటీ రేట్స్తో పోల్చుకుంటే. అంటే ఈక్విటీలో ఒకరు ట్రేడ్ చేస్తే దీంట్లో 422 మంది ట్రేడ్ చేస్తున్నారు. ఈక్విటీలో ఒకరు ట్రేడ్ చేస్తే దీంట్లో 422 మెంబర్స్ ట్రేడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ లూజ్ అవుతున్నారని చెప్పినా సరే ఎవరు వింటలేదు. కానీ బయటకే మన అందరూ చెప్తుంటారు F&O దగ్గరికి వెళ్ళకండి, లాస్ మేకింగ్ ఎక్కువ ఉంటుంది అది. కానీ వీళ్ళు బాగుపడేదే మన దాని ద్వారానే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రెగ్యులేటరీ బాడీస్ కాబట్టి ఇట్ ఈస్ దేర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇంజురీడ్ టు యువర్ హెల్త్ అని. బట్ సేల్స్ ఐటీసీకి వచ్చే మేజర్ సేల్స్ అన్నీ కూడా టొబాకో నుంచి వస్తుంది. అవును, అందుకని సిన్ బిజినెస్లు అన్నీ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్లో వాళ్ళకి. ఈవెన్ గవర్నమెంట్ కూడా డోంట్ ఓవర్ ట్రేడ్ అని చెప్తుంది. STTలు మాత్రం సంపాదించుకుంటూ ఉంటారు ఇయర్లీ 30-40,000 crores వరకు. సో ప్రస్తుతానికి ఆప్షన్ మార్కెట్ హవా నడుస్తుంది కాబట్టి ఇండియాలో BSE వాళ్ళు ఇన్ టైంలో లాంచ్ చేశారు ఆ ప్రోడక్ట్ని. ఇక దాంతో వాళ్ళకి ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ రేషియో బాగా పెరిగిందనమాట. అంటే ప్రాఫిట్ డబుల్ అవుతుంది. దాంతో స్టాక్ని కూడా రీరేటింగ్ చేశారు. దాంతో 400 రూపాయల దగ్గర 6 సంవత్సరాలు ఉన్న ఈ స్టాక్ అయితే ఒకసారికి 1800కి వెళ్ళిపోయింది విత్ ఇన్ 1 yearకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు.